పశ్చిమాసియాలో యుద్ధం రోజురోజుకు తీవ్రమవుతోంది. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై క్షిపణులతో విరుచుకుపడుతుండగా యుఎస్ మిత్రదేశాలపై ఇరాన్ ప్రతిదాడులు చేస్తోంది. ఇరాన్ను ఎలాగైనా ఓడించాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు శ్రీలంక షాక్ ఇచ్చింది. తమ దేశానికి చెందిన 2 యుద్ధ విమానాల్ని ల్యాండ్ చేసేందుకు అంగీకరించాలంటూ అమెరికా చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చింది. తాము యుద్ధ సమయంలో తటస్థ వైఖరి అవలంబిస్తామని అమెరికాకు శ్రీలంక స్పష్టం చేసింది. సంఘర్షణలో ఏ పక్షానికి మద్దతునివ్వడం లేదా బలహీనపరిచే విధంగా తమ భూభాగాన్ని దాడులకు అనుమతించబోమని శ్రీలంక అధ్యక్షుడు అనురకుమార దిశనాయకే అక్కడి పార్లమెంట్లో ప్రకటన చేశారు. జిబూటీలో మోహరించిన 2 అమెరికా యుద్ధ విమానాలు మార్చి 4, 11 తేదీలలో శ్రీలంకలో ల్యాండ్ అయ్యేందుకు అనుమతి కోరగా ఆ 2 విజ్ఞప్తులను తిరస్కరించినట్లు ఆయన తెలిపారు. ఒక్కో ఫైటర్ జెట్లో 8 నౌకా విధ్వంసక క్షిపణులున్నాయని వెల్లడించారు. ఫిబ్రవరి 26న అమెరికా నుంచి ఈ అభ్యర్థన వచ్చిందని ఆయన పేర్కొన్నారు. అయితే పశ్చిమాసియా యుద్ధం వల్ల తీవ్రమైన భౌగోళిక రాజకీయ ఒత్తిడి ఉన్నప్పటికీ సమతుల్య విదేశాంగ విధానాన్ని కొనసాగించడానికి శ్రీలంక కట్టుబడి ఉందని తమ వైఖరిని స్పష్టం చేశారు. అనేక ఒత్తిళ్లు ఉన్నప్పటికీ మా తటస్థ వైఖరిని కాపాడుకోవాలనుకుంటున్నామని, తాము ఎవరికీ లొంగిపోమని శ్రీలంక అధ్యక్షుడు పేర్కొన్నారు. పశ్చిమాసియా యుద్ధం తీవ్ర రూపం దాల్చిన వేళ ఏకంగా అగ్రరాజ్యం అమెరికా యుద్ధ విమానాలకు శ్రీలంక అనుమతి నిరాకరించడం చర్చనీయాంశంగా మారింది. కాగా మార్చి 4న శ్రీలంక తీరంలో ఇరాన్ యుద్ధ నౌక ఐరిస్ డేనాపై అమెరికా జలంతర్గామితో దాడి చేసి ముంచేసింది. ఈ ఘటనలో 150 మంది ఇరాన్ నావికులు ప్రాణాలు కోల్పారు. మరో 32 మంది గాయాలతో బయటపడగా వీరికి శ్రీలంక ప్రభుత్వం చికిత్స అందించింది. ఈ నౌక సహాయక చర్యల్లో భారత నౌకాదళం కూడా పాల్గొంది. 2 నౌకలను అక్కడకు పంపి రెస్క్యూకు సహకారం అందించింది. అలాగే సాంకేతిక సమస్యతో ఇరాన్కు చెందిన మరో యుద్ధ నౌక ఐరిస్ బుషహర్ హిందూ మహాసముద్రంలో నిలిచిపోగా అందులోని 204 మంది సిబ్బందిని శ్రీలంక నావీ రక్షించింది. అయితే ఇరాన్ నావికులను స్వదేశానికి పంపొద్దని శ్రీలంకపై వాషింగ్టన్ ఒత్తిడి చేసినట్టు నివేదికలు వచ్చాయి. వీరిని స్వదేశానికి పంపితే ఇరాన్ తనకు అనుకూలంగా ప్రచారం చేసుకుని తమను ఇరకాటంలోకి నెట్టే అవకాశం ఉందనే ఆలోచనతో వారిని తిరిగి ఇరాన్కు పంపించవద్దని అమెరికా కోరినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.